శ్రీ మంగళగౌరి వ్రత కథ. ఈ రోజే చివరి మంగళవారం. తప్పకుండా ఈ కథను విని ఆ మంగళగౌరీదేవి ఆశీస్సులను పొందాలని మనసారా కోరుకుంటూ ఈ రోజు వ్రత కథ గురించి తెలుసుకుందాం. ఒకప్పుడు పార్వతీదేవి అభ్యర్థన మేరకు పరమేశ్వరుడు మంగళగౌరి వ్రత కథను ఇలా వివరించాడు. పూర్వం కుంటినపురం అనే నగరంలో ధర్మతత్పరుడైన ధర్మపాలుడు అనే వైశ్యుడు ఉండేవాడు. అతడి ధర్మపత్ని మహాపతివ్రత, భర్తకి తగిన ఇల్లాలు. దాన ధర్మాచరణలో ఆ దంపతులు ఆ నగరమందు పేరు ప్రఖ్యాతులు గడించారు. వారి ఇంట ధనధాన్యాలకు సిరి సంపదలకు ఎలాంటి లోటు లేదు. అయితే వారికి సంతానం మాత్రం కలగలేదు. ఆ నగరంలో ఒక శివభక్తుడైన భిక్షువు మధ్యాహ్నం వేళ భిక్షాటన చేసి ఆహారంతోనే కడుపు నింపుకునేవాడు. కాని సంతానహీనులైన ధర్మపాలుడి ఇంట భిక్షను స్వీకరించేవాడు కాదు. అలా అనేక సార్లు జరిగిన తర్వాత ధర్మపాలుడి భార్య ఆవేదనతో తన భర్తతో ఈ విధంగా అంటుంది. నాథా, నేను గొడ్రాలనైనందువల్లే కదా యాచకుడు నా నుంచి భిక్షను స్వీకరించట్లేదు అని అంటుంది. ధర్మపాలుడు భార్యని ఓదార్చి, ఒక యాచకుడి ప్రవర్తనకు నువ్వు ఇంత బాధపడతావెందుకు? అదంతా ఆ భిక్షకుడి బడాయి. నిజం తెలుసుకోవాలంటే రేపు నువ్వు కొన్ని బంగారు కాసులు మూట కట్టి ఇవ్వు, అతని నిజ స్వరూపం నీకే అర్థమవుతుంది అని చెప్తాడు. ఆ మరునాడు అతను చెప్పినట్లే ఆ ఇల్లాలు కొన్ని బంగారు కాసులను మూటకట్టి ఆ భిక్షకుడికి ఇవ్వబోయింది. భిక్షకుడు నిరాకరిస్తూ, సాక్షాత్తు శివస్వరూపలమైన మమ్ము ధనగర్వంతో అవమానిస్తావా అని ఆగ్రహంతో అంటాడు. ఆ ఇల్లాలు తన పొరపాటుని గ్రహించి తన దుస్థితిని సాధువుకు మొరపెట్టుకుంటుంది. సాధువు ప్రసన్నుడై, అమ్మా, నీకు సంతానం కలిగే మార్గంను ఉపదేశిస్తాను విను అంటాడు. నీ భర్త నీలి వస్త్రాలను ధరించి నీలివర్ణ అశ్వంపై అరణ్యంలోకి ప్రయాణం చెయ్యాలి. ఆ అశ్వం అరణ్యంలో ఎక్కడ నిలబడితే ఆ ప్రదేశంలో తవ్వితే భూగృహ ద్వారం కనిపిస్తుంది. ఆ మార్గం వెంట అంతర్భాగంలోకి వెళ్తే అక్కడ స్వర్ణ దేవాలయం, దానిలో భక్తవత్సల అయిన శ్రీ మంగళగౌరీదేవి కనిపిస్తుంది. నీ భర్త ఆమెను భక్తి ప్రపత్తులతో సేవిస్తే ఆ తల్లి కరుణించి మీకు సంతానాన్ని ప్రసాదిస్తుంది అని చెప్పాడు. ఆ ఇల్లాలు సంతోషించి తన భర్తకు ఆ విషయాన్ని చెప్పింది. ధర్మపాలుడు ఎంతగానో సంతోషించి తక్షణం ఆ సాధువు చెప్పిన విధంగా ప్రయాణం చేసి భూగర్భ స్వర్ణ దేవాలయంలో స్వయంగా వెలిసి ఉన్న శ్రీ మంగళగౌరీదేవిని అనేక విధాల స్తుతించి పూజించాడు. ధర్మపాలుడు భక్తికి మెచ్చి, నాయనా, నీకు సంతాన ప్రాప్తి లేదు, అయినా నీ భక్తికి మెచ్చి నీకొక కుమారుణ్ణి అనుగ్రహిస్తున్నాను. ఈ ఆలయం వెలుపల ఒక మామిడి చెట్టు కలదు. దాని ఫలము ఒకటి కోసి తీసుకువెళ్లి మీ అర్ధాంగి చేత భుజింపచేయి, నీకు పుత్రుడు కలుగుతాడు అని తన విగ్రహం నుండి దేవి వాక్కు వినిపించింది. ధర్మపాలుడు దేవికి నమస్కరించి ఆ మామిడి చెట్టు వద్దకు వచ్చాడు. ఆ వృక్షం చిటారు కొమ్మలకు మామిడి పండ్లు కనిపించాయి. కాని చెట్టెక్కి వాటిని కోసే మార్గం కనిపించలేదు. ఆ మామిడి చెట్టు పక్కన ఒక గణపతి విగ్రహం ఉంది. ధర్మపాలుడు గణపతి నాభిలో కాళ్ళు పెట్టి నిటారుగా పైకి లేచి ఒక మామిడి ఫలాన్ని కోసాడు. అంతలో, ఓరి విఘ్నాధిపతి అయిన నన్ను అవమానించావు కదా, నీకు జన్మించే కుమారుడు అల్పాయుష్కుడు అవుతాడు, తన 16వ ఏట పాము కాటుతో మృతి చెందుతాడు అన్న శాపవాక్కు ప్రతిధ్వనించింది. ధర్మపాలుడు ఖిన్నుడయ్యాడు. అతను ఎన్ని విధాలా ప్రార్థించినా గణపతి పలకలేదు. ధర్మపాలుడు దేవిపైనే భారముంచి నగరానికి తిరిగి వచ్చాడు. తన అర్ధాంగి చేత దేవి ప్రసాద ఫలాన్ని భుజింపచేశాడు. దేవి ప్రసాద ఫలంగా ఆ దంపతులకు చంద్రబింబం వంటి కుమారుడు కలిగాడు. వాడికి శివుడు అని పేరు పెట్టి అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నారు. వాడికి 16 ఏళ్ల వయసు వచ్చింది. ఆ సంవత్సరం అతనికి సర్పగండం ఉందనే విషయం గుర్తించి తల్లిదండ్రులు దుఃఖించసాగారు. వారి దుఃఖానికి కారణం తెలుసుకున్న శివుడు వారిని ఓదార్చి, తల్లిదండ్రులారా, విధివ్రాతను విధాత కూడా తప్పించలేరు. నా గురించి బాధపడకుండి. నేనిప్పుడే బయలుదేరి కాశీ యాత్రను చేస్తాను. జగన్మాత పితరులైన విశాలాక్షి విశ్వేశ్వరులను దర్శించుకొని తరిస్తాను అని చెప్పి తన మేనమామను తోడు తీసుకొని తీర్థయాత్రలకు బయలుదేరాడు శివుడు. వారిరువురు అనేక పుణ్యక్షేత్రాలు దర్శించి కొంతకాలానికి ప్రతిష్టానపురం అనే నగరానికి చేరి ఒక చోట విశ్రమించారు. ఆ నగరంలో ప్రముఖ వర్తకుడు, ధార్మికుడు అయిన హరిభక్తుడికి సుశీల అనే కుమార్తె కలదు. ఆమె అతి చిన్న వయసులోనే పుత్తడి బొమ్మల అద్భుత సౌందర్యంతో మెరిసిపోయేది. పైగా ఆమె మంగళగౌరి భక్తురాలు. ఈ వివరాలన్నీ సేకరించిన శివుడి మేనమామ ఆ పిల్లతో శివుడి వివాహం జరిపితే శివుడికి ప్రాణగండం తొలగిపోతుంది అని ఆలోచిస్తాడు. అందుకు తగిన ఉపాయాన్ని కూడా ఆలోచించుకున్నాడు.
దేవి భక్తుడైన హరిభక్తుడు తమ పూర్వీకులు నిర్మించిన పార్వతీ పరమేశ్వర్ల ఆలయానికి రోజు వస్తున్నట్టుగా ఆ రోజు కూడా వచ్చి అంజలి ఘటించి, తండ్రి పరమేశ్వర, జగజ్జనని పార్వతీమాత, నీ కరుణా కటాక్షల వల్ల జన్మించిన నా కూతురికి యుక్త వయసు వచ్చింది, ఆమెకు తగిన వరుడెవడో తెలిపి మమ్మల్ని కటాక్షించండి అని ప్రార్థిస్తారు. ఆ ఆలయం గర్భగుడిలో ఆ విగ్రహాల చాటున దాగి ఉన్న శివుని మేనమామ గొంతు మార్చి, నాయనా, నీ కన్యకు తగిన వరుడు నా వరప్రసాది సత్వంశ సంజాతకుడు శివుడు అనువాడు. తన మేనమామతో తీర్థయాత్రలు చేస్తూ వచ్చి ప్రస్తుతం ఈ నగరమందే విశ్రమిస్తున్నాడు. ఆ శివుడే నీ కుమార్తెకు తగిన వరుడు. తక్షణం వారి వివాహం జరిపించు అని దేవి పలికినట్లు మాట్లాడాడు. ఆ విధంగా దేవి సంకల్పం వల్ల సుశీల శివుడి వివాహం రంగరంగ వైభవంగా జరిగింది. అనంతరం సుశీల తన వివాహ సందర్భంగా శ్రీ మంగళగౌరి వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరించింది. అనంతరం నూతన దంపతులు ఏకశయ్యపై ఆ రాత్రి నిద్రించారు. ఆ అర్ధరాత్రి వేళ ఆమెకు స్వప్నంలో దేవి దర్శనమిచ్చింది. అమ్మా సుశీల, నీ భర్త శివుడు అల్పాయుష్కుడు. ఈ రాత్రి అతని ఆయువు తీరనుంది. ఇంకొక ముహూర్తం తర్వాత కాలసర్పం ఒకటి అతన్ని కాటు వేయడానికి వస్తుంది. నీవు ఒక కొత్త కుండని తెచ్చి దానిలో పాలు పోసి ఆ సర్పం ఎదుట ఉంచు. ఆ సర్పం పాల కోసం ఆ ఘటంలోకి ప్రవేశిస్తుంది. నీవు తక్షణం నీ చీర పవిట కొంగుని చించి ఆ వస్త్రంతో కుండ మూతిని గట్టిగా కట్టి ఒక మూలన భద్రపరచు. రేపు ఉదయం శుచివై నన్ను యథావిధిగా పూజించి ఆ ఘటమును మహాపతివ్రత నా భక్తురాలు అయిన నీ తల్లికి ఇవ్వు. అంతటితో నీ పతికి ప్రాణగండం తొలగిపోతుంది అని ఆనతించి అదృశ్యమవుతుంది ఆ దేవత. సుశీల ఉలిక్కిపడి మేలుకొంది. అప్పుడే కృష్ణ సర్పం ఒకటి బయట నుంచి నెమ్మదిగా ఆ మందిరంలోకి ప్రవేశించడం చూసి తక్షణం దేవి చెప్పినట్లు ఒక ఘటంలో పాలు పోసి ఆ సర్పం ఎదురుగా ఉంచింది. సర్పం తక్షణం ఆ ఘటంలోకి చొరబడింది. సుశీల వెంటనే తన చీర చెంగును చించి ఆ ఘటాన్ని ఆ వస్త్రంతో గట్టిగా బంధించి దాన్ని ఒక మూలన దాచి ఉంచి నిశ్చింతంగా నిద్రపోయింది. ఇది జరిగిన కొంతసేపటికి శివుడు మేల్కొని తన దుస్థితి వల్ల తన భార్య బాధపడకూడదని భావించి తన వేలి ఉంగరాన్ని గుర్తుగా ఆమె పడకపై ఉంచి గుట్టు చప్పుడు కాకుండా మేనమామతో కలిసి ప్రయాణాన్ని కొనసాగించాడు. తెల్లవారింది. తన భర్త అదృశ్యమయ్యాడనే విషయం తెలుసుకున్న సుశీల ఏమాత్రం కలత చెందకుండా శ్రీ మంగళగౌరి వ్రతాన్ని చేసి ఆ ఘటాన్ని తన తల్లికి వాయనం ఇచ్చింది. అనంతరం తల్లిదండ్రులకు జరిగిన విషయం వివరించి ఆ నగరంలోనే ఒక అన్నసత్రం నిర్మించి తానే స్వయంగా నిర్వహిస్తూ అతిథి అభ్యాగతులను సేవిస్తూ తన భర్త రాక కోసం ఎదురు చూడసాగింది సుశీల. ఇక ఆనాడు మేనమామతో సహా పెళ్లి కుమార్తెను వదిలి బయలుదేరిన శివుడు కొద్ది రోజుల తర్వాత కాశీనగరం చేరుకొని మణికర్ణికా ఘట్టమునందు పుణ్యస్నానమాచరించి అన్నపూర్ణ, విశాలాక్షి, విశ్వేశ్వరులను దర్శించుకొని భక్తితో అనేక విధాలుగా వారిని స్తుతించారు. అనంతరం ఆ దివ్యక్షేత్రమున ఉన్న దుండి గణపతి, కాలభైరవుడు తదితర దేవతలను అర్చించి ఆ తదుపరి ఆ క్షేత్రం నందు ఉన్న మహర్షులు, సిద్ధులు, సాధువులను భక్తిపూర్వకంగా సేవించాడు. శివుడి భక్తి తత్పరతకు సంతోషించిన వారంతా కూడా అతన్ని దీర్ఘాయుష్మాన్ భవ, చిరంజీవి అంటూ ఆశీర్వదించారు. కొంతకాలం తర్వాత వారు హరిద్వార్ క్షేత్రంకు చేరుకొని పవిత్ర భాగీరథ నదిలో స్నానమాచరించి అక్కడ నివసిస్తున్న యోగుల ఆశీస్సులను పొంది మరికొన్ని పుణ్యతీర్థాలను దర్శించి వారు తిరిగి బయలుదేరారు. వారు మార్గమధ్యంలో ఒక అరణ్య ప్రాంతంలో విశ్రమించారు. ఆ రాత్రి శివుడికి ఒక స్వప్నం వచ్చింది. ఆ కలలో తన ప్రాణాలను తీసుకుపోవడానికి ఒక యమభటులు రాగా శ్రీ మంగళగౌరీదేవి ప్రత్యక్షమై యమకింకరులతో పోరాడి వారిని జయించి తన ప్రాణాలను రక్షించి, నాయనా, నీ ధర్మపత్ని సుశీల 1000 కళ్ళతో నీ రాకకై ఎదురు చూస్తుంది. నేడితో నీకు ప్రాణగండం తొలగింది. నీవు ఇక నా భక్తురాలు మహాపతివ్రత అయిన సుశీలను చేరి సుఖించు అని చెప్పింది. అంతట మేల్కొన్న శివుడు తన మేనమామకు తన స్వప్న వృత్తాంతాన్ని, శ్రీ మంగళగౌరి ఆదేశాన్ని వివరించాడు. అంతట వారిద్దరూ ఆ తల్లిని అనేక విధాలా స్తుతించి మరలా తిరిగి ప్రయాణం ఆరంభించి కొద్ది రోజుల్లోనే ప్రతిష్టానపురం చేరుకున్నారు. ఆ నగరంలో సుశీల నిర్వహిస్తున్న అన్నదాన సత్రం, అతిథి పూజలను తెలుసుకొని వారు అక్కడికి చేరుకోగా శ్రీ మంగళగౌరి కటాక్షం చేత సుశీల తన భర్తను చూడగానే గుర్తించింది. అంతేకాక ఆనాడు అతడు జారవిడిచిన అంగుళీయకాన్ని గుర్తుగా చూపింది.
అంతటా అత్తమామలు కూడా సంతోషంతో అల్లుణ్ణి అతని మేనమామలను అత్యంత ఆదరంతో గౌరవించి పరిపరి విధాలా సత్కరించి గౌరవించారు. వారు అక్కడ కొంతకాలం సుఖంగా కాలం గడిపిన తర్వాత సుశీలతో సహా తమ ఊరికి ప్రయాణమయ్యారు. అల్పాయుష్కుడైన తన కుమారుడు పూర్ణాయుష్కుడై కోడలితో తిరిగి వచ్చినందుకు ధర్మపాల దంపతులు సంతోషించి, అమ్మాయి, నీ వల్ల మా కుమారుడు దీర్ఘాయుష్మంతుడయ్యాడు అని ప్రశంసించారు. సుశీల మందహాసం చేసి, ఇదంతా శ్రీ మంగళగౌరీదేవి అనుగ్రహం. ఆ తల్లిని పూజించిన వారికి వైదవ్య దుర్యోగం సంక్రమించదు అని వివరించింది. అనంతరం సుశీల తన అత్తగారితో సహా ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో వచ్చే మంగళవారాల్లో శ్రీ మంగళగౌరీ వ్రతాన్ని నియమనిష్టలతో భక్తి శ్రద్ధలతో ఆచరించి ఇహపర సౌభాగ్యాలను పొంది ధరించింది. అజయ ఏకాదశి పైగా మంగళవారం. మరి ఇటువంటి మహత్తరమైన రోజున ఏ కథను వినాలి? పాండవులలో పెద్దవాడు ధర్మరాజు శ్రీకృష్ణుణ్ణి ఇలా అడుగుతాడు, కృష్ణ, అజయ ఏకాదశి రోజున ఏ కథను వినాలి? ఏ కథను వింటే పాపాలు తొలగిపోతాయి అని అడుగుతాడు. అప్పుడు శ్రీకృష్ణుడు, నీవడిగినటువంటి ఏకాదశి గురించి చెప్తాను, సావధానంగా ఆలకించు. అదంతా కూడా నీవు ఏకాగ్రత చిత్తంతో వినాలి అని చెప్పడం కొనసాగిస్తాడు. శ్రావణ మాసంలో కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశిని అజయ ఏకాదశి అని అంటారు. అన్ని ఏకాదశుల్లాగే ఈ అజయ ఏకాదశి కూడా పాపాలను నశింపచేస్తుంది అని చెప్పసాగాడు. ఇహపరలోకాలు రెండిటిలోనూ హితమును కలిగించే ఏకాదశి ఇది. దీనికంటే శ్రేష్టతరమైనది ఇంకొకటి లేదు అని అంటూ, పూర్వం హరిశ్చంద్రుడు అనే ఒక మహారాజు ఉండేవాడు. అతను చాలా కీర్తిమంతుడు, సత్యప్రతిష్ఠ కలిగినవాడు. సమస్త భూమండలానికి అతను గొప్ప అధిపతి. అతను ఏదో జన్మాంతర విశేషం వల్ల తన రాజ్యాన్ని కోల్పోతాడు. చివరికి తన భార్యను, కుమారును కూడా అమ్మేసి తనను కూడా అమ్ముకుంటాడు. మహాపుణ్యాత్ముడు అయినటువంటి ఆ హరిశ్చంద్రుడు ఒక మాల కులస్తుడికి సేవకుడిగా మారతాడు. కాటికాపరి అవుతాడు. తన సత్యనిష్టను మాత్రం ఏమాత్రం విడిచిపెట్టడు. ఆ శ్మశాన భూమికి దహనం కోసం తీసుకొచ్చేటువంటి శవముల మీద కప్పబడేటువంటి వస్త్రములను పన్ను రూపంలో తీసుకునేవాడు. ఆ వస్త్రాలన్నిటికీ కూడా యజమానికి సమర్పిస్తూ ఉండేవాడు. ఆ నరపతి ఇంతటి మహా కష్టాన్ని అనుభవిస్తున్నప్పటికీ కూడా తన సత్యవ్రతాన్ని మాత్రం కాపాడుకుంటూ ఉండేవాడు. ఆడిన మాట తప్పనూ లేదు. ఈ విధంగా మహారాజు అనేక సంవత్సరాల పాటు దుఃఖాన్ని అనుభవించాడు. చాలా సంవత్సరాల పాటు అత్యంత దుఃఖాన్ని అనుభవించిన తర్వాత ఒకరోజు ఆ మహారాజు, నేను ఈ కష్టాన్ని తొలగించుకోవడానికి ఏం చెయ్యాలి, ఎక్కడికి వెళ్ళాలి అని దుఃఖ సముద్రంలో మునిగి ఆలోచిస్తూ ఉంటాడు. ఆ విధంగా ఆలోచిస్తూ ఉన్నటువంటి మహారాజు దగ్గరికి తన కష్టకాలంలో ఒక మునీశ్వరుడు అక్కడికి వస్తాడు. నిజానికి బ్రహ్మదేవుడు బ్రాహ్మణులను ఇతరులకు సహాయం చేయటానికే సృష్టించాడు. ఆ రాజు తన వద్దకు వచ్చినటువంటి ఆ బ్రాహ్మణ శ్రేష్ఠుణ్ణి చూసి యథావిధిగా గౌరవిస్తాడు. ఆయన్ని గౌతమ మహర్షిగా తెలుసుకుంటాడు. ఆయన సమీపంలో నిలబడి చేతులు జోడించి కష్టాలతో కూడుకున్నటువంటి తన చరిత్రనంతా కూడా వివరిస్తాడు. రాజు చెప్పిన విషయాన్నంతా విని ఆ మహర్షి ఆశ్చర్యపోతాడు. తన దుఃఖాన్ని పోగొట్టడానికై శ్రావణ మాసంలో కృష్ణపక్షంలో వచ్చే ఈ ఏకాదశి అజ అనే పేరుతో పిలువబడుతుంది. ఇది చాలా పుణ్యప్రదమైనది. కాబట్టి రాజా, నీవు ఈ అజ ఏకాదశి రోజున ఉపవాసం ఉండి వ్రతాన్ని ఆచరించు. నీ పాపాలన్నీ తప్పక నశిస్తాయి. నీ అదృష్టవశాన ఈ అజ ఏకాదశి ఈనాటికి 7వ రోజున రాబోతుంది. దానికోసం నీవు ఎక్కువ కాలం వేచి ఉండాల్సిన అవసరం కూడా లేదు. ఆ రోజు నువ్వు చేసేటువంటి ఈ వ్రతం వల్ల నీ కష్టాలన్నీ గట్టెక్కుతాయి. ఆ రోజున ఉపవాసంతో పాటు జాగరణ కూడా చేయాలి. ఈ విధంగా ఈ వ్రతాన్ని చేస్తే నీకు ఇక మీదట కష్టమనేదే రాదు. నీవు పూర్వజన్మందు చేసిన పుణ్య విశేషం వల్ల నేను నీ దగ్గరికి రావడం జరిగింది అని చెప్పి ఆ మహర్షి అక్కడికక్కడే అంతర్ధానమవుతాడు. గౌతమ మహర్షి చెప్పినటువంటి మాటలు విని హరిశ్చంద్రుడు ఉత్తమమైనటువంటి ఆ వ్రతాన్ని చక్కగా శ్రద్ధతో ఆచరిస్తాడు. వ్రతం ముగిసిన క్షణమందే అతని పాపాలన్నీ నశిస్తాయి. చాలా సంవత్సరాల కాలం అనుభవించాల్సినటువంటి అతని దుఃఖాలు కూడా ఆ క్షణంలోనే నశించిపోతాయి. ఏకాదశి ప్రభావం వల్లనే హరిశ్చంద్రుడు దుఃఖ సముద్రాన్ని దాటుతాడు. చాలా కాలం నుండి దూరంగా ఉన్నటువంటి అతని ధర్మపత్ని కూడా అతని దగ్గరికి వస్తుంది. మరణించినటువంటి కుమారుడు కూడా మరలా బతుకుతాడు. హరిశ్చంద్రుడి యొక్క సత్యనిష్టను మెచ్చుకున్నట్లుగా స్వర్గంలో ఉన్నటువంటి దేవధృందుబులు మోగుతాయి. ఆకాశంలో నుండి హరిశ్చంద్రుడి మీద పుష్పవర్షాలు కురుస్తాయి. ఈ శ్రావణ కృష్ణ ఏకాదశి వల్లే అతనికి శత్రువులు ఎవరూ లేనటువంటి సామ్రాజ్యం కూడా ప్రాప్తిస్తుంది.
ఆ తర్వాత హరిశ్చంద్రుడు హరిజనులతోనూ పురజనులతోనూ స్వర్గానికి వెళ్తాడు. ఇంతటి గొప్ప ప్రభావం కలిగినటువంటి ఈ అజయ ఏకాదశి వ్రతాన్ని ఆచరించిన వారు పాపకర్మల నుండి విముక్తులవుతారు, తప్పకుండా స్వర్గాన్ని పొందుతారు. ఇందులో ఏమాత్రం కూడా సందేహం లేదు. ఈ ఏకాదశి మహత్యాన్ని చదవడం వల్ల, వినడం వల్ల కూడా అశ్వమేధ యాగం చేసినటువంటి గొప్ప ఫలితం లభిస్తుందని శ్రీకృష్ణుడు ధర్మరాజుకి వివరించినటువంటి అజయ ఏకాదశి వ్రతకథ. తులసీదళ ప్రియుడైనటువంటి శ్రీహరికి ఈ ఏకాదశి నాడు ఎవరైతే స్వామిని పూజిస్తారో వారికి ఉన్న సకల పాపాలు కూడా నశింపచేయబడతాయి. అది ఒక పురాతన కాలం నాటి విషయం. దక్షిణ దిశలో తుంగభద్ర అని ఒక పెద్ద నది ఉండేది. ఆ నది ఒడ్డున హరిహరిపూర్ అనే ఒక నగరం ఉండేది. ఆ నగరంలో హరిదీక్షిత్ అనే ఒక బ్రాహ్మణుడు నివసిస్తూ ఉండేవాడు. అతను చాలా ధర్మవంతుడు, మంచి స్వభావం కలిగిన వాడు, మతపరమైనటువంటి పనులు చేసుకుంటూ ఉండేవాడు. అలాగే వేదాల మార్గాలను అనుసరిస్తూ ఉండేవాడు. అన్ని శాస్త్రాలను అధ్యయనం చేసినవాడు. ఆ బ్రాహ్మణుడికి ఒక భార్య ఉండేది. అతను పరమ గయ్యాలి. ప్రజలందరూ కూడా ఆమెకు ఉన్నటువంటి దుర్గుణాలను చూసి ఆమెను దుర్మార్గురాలిగా పిలుస్తూ ఉండేవారు. ఆమె ఎప్పుడూ కూడా ఆమె భర్తను అవమానిస్తూ ఉండేది. తన భర్త గురించి చెడుగా మాట్లాడుతూ ఉండేది. తన భర్తకు చాలా బాధ కలిగేది. తన భర్తకు ఎప్పుడూ కూడా ఆహారం వండేది కాదు. ఎప్పుడూ కూడా తన భర్తకి భోజనం పెట్టేది కాదు. అసలు ఎప్పుడూ కూడా తన భర్తతో ప్రేమగా ప్రవర్తించినదే లేదు. తన భర్త స్నేహితులు, కుటుంబ సభ్యులు ఇంటికి వచ్చినప్పుడు ఆమె వారిని అవమానించి వారిని కూడా వెళ్ళకొట్టేది. ఆమె స్వయంగా కామంతో ఇతర వ్యభిచార స్త్రీలతో తిరుగుతూ ఉండేది. ఎప్పుడూ కూడా ఆమె మనస్సు తన భర్తపై తప్ప ఇతర పురుషులపై నిమగ్నమై ఉండేది. ఆమె తన భర్తతో ఎప్పుడూ కూడా ప్రేమగా మాట్లాడేది కాదు. ఇతర అందమైన పురుషులతో కూర్చొని మాట్లాడుతూ ఉండేది. కొన్నిసార్లు ఆమె అడవిలో ఒక చెట్టు కింద నిలబడి అందమైన పురుషుల కోసం వేచి ఉండి కొంతమంది దుష్ట పురుషులను ఆకర్షించి తర్వాత ఆమె అతనితో ఆనందంలో మునిగిపోతూ ఉండేది. అయితే ఒకనాడు హరిదీక్షిత్ తన భార్యతో ఇలా అంటాడు, దేవి, నీ ప్రవర్తన సరైనది కాదు. నీవు ఇలాంటి పాపాలు కనుక చేస్తే నీకు హాని మాత్రమే జరుగుతుంది. అందుకే ఇప్పటి నుండైనా ఈ చెడు పనులన్నీ కూడా నీవు మానేయాలి. నీ ప్రవర్తన వల్ల నాకు చాలా బాధగా ఉంది. అంతేకాకుండా నేను కనీసం గ్రామంలో తలెత్తుకొని కూడా తిరగలేకపోతున్నాను. నీ ప్రవర్తన నాకు ఏమాత్రం నచ్చడం లేదు అని అతను చెప్తాడు. అప్పుడు ఆ దుష్టురాలు ఇలా అంటుంది, నీలాంటి బిచ్చగాన్ని నేను ఏ పాపం వల్ల వివాహం చేసుకున్నానో కానీ నాకే అర్థం కావడం లేదు. నా గత జన్మలో నేను పాపాలు చేసి ఉండాలి, కాబట్టే నీవు నాకు దొరికావని అంటుంది. అందుకే నాకు ఇంత పేద భర్త దొరికాడు. నా కోరికలేమీ తీర్చుకోలేదు. బలవంతం వల్ల నేను నీ గుడిసెలో నివసించాల్సి వస్తుంది. భిక్షగా తెచ్చినటువంటి ఆహారాన్ని తినవలసి వస్తుంది. ఇక నేను ఈ బాధను భరించలేను. ఒక రోజు ఖచ్చితంగా నేను నిన్ను విడిచి వెళ్ళిపోతాను. వేరే ధనవంతుడిని ఎవరినైనా వివాహం చేసుకుంటాను అని చెప్తుంది. అప్పుడు హరిదీక్షిత్ భార్యతో ఇలా అంటాడు, దేవి, ఇలాంటి దుర్భాషలు ఆడవద్దు. నీ భర్తని విడిచిపెట్టాలనే ఆలోచనను అసలు పెట్టుకోవద్దు. తన భర్తను విడిచి వేరే పురుషుని దగ్గరికి వెళ్లే స్త్రీకి హాని జరుగుతుంది. అలాంటి స్త్రీ నరకానికి వెళుతుంది. ఆ దుష్ట భార్య అప్పుడు తనతో ఇలా అంటుంది, నువ్వు ఏ పని చేయకపోవడం వల్ల నువ్వు నరకానికి వెళ్లాల్సి ఉంటుంది. భిక్షాటన చేసి నీవు తింటావు. అలాగే భార్యను అసంతృప్తిగా ఉంచేటువంటి భర్త కూడా నరకానికి వెళ్తాడని నీకు తెలియదా? అయినా నీతో కలిసి ఇంట్లో నివసించడం కంటే నేను వెళ్లి నరకంలోనే నివసిస్తాను. అది నాకు చాలా మంచిది. ఈ విధంగా హరిదీక్షిత్ భార్య భర్తను అనేక విధాలుగా కఠినమైన మాటలతో అఘోరపరుస్తుంది, అవమానిస్తుంది. తన భార్య అఘోరపరిచేలా మాట్లాడినందుకు హరిదీక్షిత్ ఎంతగానో బాధపడతాడు. ఆ తర్వాత ఒకనాడు ఆ దుష్ట స్త్రీ అడవికి వెళ్లి ఒక చెట్టు కింద నిలబడుతుంది. ఆమె మనసు కామంతో నిండిపోయి ఉంటుంది. ఆమె ఒక అందమైనటువంటి కామపురుషుని కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. కానీ చాలా కాలం తర్వాత కూడా ఆ ప్రదేశానికి ఎవరూ రాలేదు. అందుకే ఆమె చాలా విచారంగా ఉంటుంది. ఇక ఆమెకు ప్రియమైన వ్యక్తుల కోసం అక్కడ ఇక్కడ వెతకడం ప్రారంభిస్తుంది. ఎంతో విచారంతో ఆమె ఆ రోజు మనసులో ఇలా అనుకుంటుంది, అయ్యో, ఈ రోజు ఒక్క పురుషుడు కూడా ఈ మార్గంలో ఎవరూ రాలేదే. ఇప్పుడు నేను నా కామాన్ని ఎలా తీర్చుకోగలను? ఈ రాత్రికి నేను ఎలా నిద్రపోవాలి అనుకుంటూ ఉంటుంది. నా ఈ అందమైన శరీరాన్ని ఎవరు అనుభవిస్తారు? నా యవ్వనం, నా అందం ఎటువంటి కారణం లేకుండా నాశనమైపోతున్నాయే. ఈ అందమైనటువంటి శరీరాన్ని ఎవరూ కూడా కోరుకోవడం లేదే. నేను ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? నన్ను ఎవరు అంగీకరిస్తారు? నా భర్త ఏమో మూర్ఖుడు.
కానీ నాకు ఇప్పుడు ఈ ప్రపంచం మొత్తం మూర్ఖపు పురుషులతో నిండి ఉన్నట్లుగా నాకు అనిపిస్తుంది. ఇంత అందమైనటువంటి స్త్రీని ఎవరూ సొంతం చేసుకోలేనటువంటి వారు చాలా మూర్ఖులుగా కనిపిస్తున్నారు. నేను చాలా అందంగా ఉన్నాను, దేవతలు కూడా నన్ను సొంతం చేసుకోవాలని అనుకుంటారు. కానీ నాలాంటి అందమైన స్త్రీని, అప్సరసను ఈ ప్రపంచం విస్మరిస్తున్నట్లుగా ఉంది. పాపాత్ములు, అల్పులైన పురుషులతో నిండి ఉంది ఈ ప్రపంచం మొత్తం. ఓ ప్రభు, అందమైన బలవంతుడు, పరాక్రమవంతుడు ఉంటే అతన్ని నా దగ్గరికి పంపించు. నేను చాలా సంతోషంగా అతనితో కాలం గడుపుతూ ఉంటాను అని తనలో తాను మాట్లాడుకుంటూ ఉంటుంది. ఆ తర్వాత ఆ స్త్రీ బిగ్గరగా ఏడవడం ప్రారంభిస్తుంది. అదే అడవిలో ఒక భయంకరమైనటువంటి పులి నివసిస్తూ ఉండేది. ఆ పాపాత్మురాలైన స్వరం విని ఆ పులి మేల్కొని ఆమెను మింగివేయటానికై ఆమె వద్దకు వస్తుంది. పులి తన ముందు నిలబడి ఉండడం చూసి ఆ స్త్రీకి చెమటలు పట్టడం ప్రారంభమవుతాయి. ఆమె భయంతో వణుకుతూ ఉంటుంది. ఆ స్త్రీ ఏమీ చేయకముందే ఆ పులి తన గోళ్లతో ఆమెను గాయపరుస్తుంది. ఆ స్త్రీ నేలపై పడిపోతుంది. ఆమె నేలపై పడగానే ఆ స్త్రీ అరిచి ఇలా అంటుంది, ఓ పులి, నువ్వు ఇక్కడ ఎందుకు వచ్చావు? నన్నెందుకు చంపుతున్నావు? నేనిక్కడికి నా ప్రియుడి కోసం వచ్చాను. నన్ను మింగివేయడం వల్ల నీకు లాభమేమిటి అని అడుగుతుంది. ఆ స్త్రీ నుండి ఈ మాటలు విని భయంకరమైనటువంటి ఆ పులి ఒక్క క్షణం ఆగి నవ్వుతూ ఇలా అంటుంది, ఓ దుష్టురాలా, ఈ రోజు సృష్టికర్త నిన్ను నా ఆహారంగా నియమించాడు. నీలాంటి పాపాత్ములైన స్త్రీలను మింగివేయడం నా పని. అప్పుడే నాకు ఈ శరీరం నుండి స్వేచ్ఛ లభిస్తుంది. అప్పుడు ఆ స్త్రీ ఇలా చెప్పడం ప్రారంభిస్తుంది, ఓ పులి, నీవు ఎవరు? నిజం చెప్పు. నువ్వు ఎందుకు పులిగా మారవలసి వచ్చింది? నాలాంటి స్త్రీలను ఎందుకు నీవు మింగివేస్తావు? మొదట నువ్వు ఈ విషయం చెప్పి ఆ తర్వాత నువ్వు నన్ను తినేసేయ్ అని చెప్తుంది. అప్పుడు పులి ఇలా చెప్తుంది, ఓ పాపాత్మురాలా, నా పూర్వజన్మ కథను, నేను పులిగా ఎందుకు మారవలసి వచ్చిందో వివరంగా చెప్తాను విను అని చెప్పడం సాగిస్తుంది. పురాతన కాలంలో దక్షిణ దేశంలో ఒక పవిత్రమైనటువంటి నది ప్రవహిస్తూ ఉండేది. అదే నది ఒడ్డున మునిపర్ణ అనే ఒక నగరం ఉండేది. ఆ నగరం అందమైనటువంటి దేవాలయాలకు, ప్రశాంతమైన వాతావరణానికి, మతపరమైన ఆచారాలకు ప్రసిద్ధి చెందింది. అక్కడ ఒక బ్రాహ్మణ కుటుంబం నివసిస్తూ ఉండేది. నేను ఆ కుటుంబంలో జన్మించాను. నా పేరు వేదానంద. నా తండ్రి యాగాలు, అన్ని ఆచారాలు చేసేటువంటి ఆదర్శ బ్రాహ్మణుడు. ఓ స్త్రీ, నేను నా కౌమార దశలో వేదాలను అధ్యయనం చేశాను. అలాగే ఎన్నో యాగాలు, మతపరమైనటువంటి కార్యకలాపాలలో ప్రావీణ్యం సంపాదించాను. కానీ పెరిగే కొద్దీ నా మనసులో సంపదపై దురాశ కలిగింది. నేను చాలా యాగాలు నిర్వహించాను. కానీ ఆ యాగాలు మతపరమైన ప్రయోజనాల కోసం కాదు, సంపదలను సేకరించడం కోసం. మతాలకు దూరంగా ఉండేటువంటి వారింట్లో భోజనం చేసే వారి కోసం కూడా నేను డబ్బు కోసం యాగాలు చేశాను. వారి అనైతిక కార్యకలాపాలకు కూడా నేను మద్దతు ఇచ్చాను. మతం నుండి తప్పుకున్న తర్వాత ఆ బ్రాహ్మణుడు తీసుకోకూడని వస్తువులు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా నేను తీసుకుంటూ ఉండేవాడిని. నా మనసు చాలా దురాశగా మారింది. నేను అప్పు సాకుతో ఇతరుల నుండి డబ్బు తీసుకొని దాన్ని తిరిగి ఇవ్వను. నేను అనేక రకాల మోసాలు చేశాను. ఈ విధంగా చాలా సంవత్సరాల పాటు పాపాలు చేస్తూ కాలం గడిచిపోయింది. కాలక్రమేణా నా శరీరం బలహీనపడిపోయింది. జుట్టు తెల్లగా మారింది. కళ్ళు మసకబారాయి. నా నోటి నుండి దంతాలు రాలిపోయాయి. కానీ సంపద మీద దురాశ మాత్రం నా మనసు నుండి పోలేదు. ఇక నేను అలాగే పాపాలు చేస్తూ కాలం గడుపుతూ ఉన్నాను. ఒకనాడు సంపదపై దురాశతో నేను మరలా నది ఒడ్డుకి వెళ్ళాను. అక్కడ నేను ఇద్దరు మోసగాళ్లతో కలిసి ప్రజలను మోసం చేశాను. మేమందరం తప్పుడు మంత్రాలను జపిస్తూ ఎటువంటి ఆచారం పాటించకుండా దేవుళ్లను, దేవతలను పూజించాము. వీలైనంత ఎక్కువ డబ్బును విరాళంగా పొందాము. మతం పేరుతో మేము దేవుళ్లను, ప్రజలను మోసం చేశాము. అదే సమయంలో నాకు ఒక భయంకరమైనటువంటి సంఘటన జరిగింది. ఆ రోజు నేను నది ఒడ్డున కూర్చున్నటువంటి ఒక అనారోగ్యంతో ఉన్న వీధి కుక్క నా దగ్గరికి వచ్చింది. నేను దాన్ని తరిమి కొట్టాను. కానీ అది కోపంగా నా కాళ్లను కరిచింది. స్పృహ తప్పి పడిపోయి ఆ క్షణంలోనే మరణించాను. నా మరణం తర్వాత యమదూతలు ఇద్దరు కనిపించారు. వారు నల్లగా, భయంకరంగా కనిపించారు. వారి చేతుల్లో గొలుసులు ఉన్నాయి. వారు నన్ను పట్టుకుని యమపూరికి తీసుకువెళ్లారు. యమపూరిలో నన్ను యమధర్మరాజు ముందు నిలబెట్టారు. యమరాజు తన దివ్య సింహాసనం నుండి నా కర్మల లెక్కలను సమర్పించమంటూ చిత్రగుప్తుని ఆదేశించాడు. చిత్రగుప్తుడు చాలా తీవ్రమైనటువంటి స్వరంతో ఇలా చెప్పాడు, ఓ యమధర్మరాజా,
ఈ వేదానంద అనే బ్రాహ్మణుడు తన జీవితంలో చాలా ఘోరమైన తప్పులు చేశాడు. తప్పుడు మంత్రాలు చదువుతూ యజ్ఞాలు చేశాడు. దేవుణ్ణి అవమానించాడు. డబ్బు కోసం అతని మతం నుండి దూరమయ్యాడు. అతను ఎప్పుడూ కూడా అతని మతాన్ని అనుసరించలేదు. అందుకే ఈ పాపి బ్రాహ్మణుడు నరకానికి వెళ్ళడానికి అర్హుడు అని చెప్పగా అప్పుడు ఆ యమధర్మరాజు తన దూతలను ఆదేశిస్తాడు. ఈ పాపిని నరకానికి విసిరేయండి. అతను అక్కడికి వెళ్లి తన కర్మల ఫలితాలను అనుభవిస్తాడు. ఈ విధంగా నేను నా కర్మల ఫలితంగా నరకానికి తరిమివేయబడ్డాను. అక్కడ నేను చాలా సంవత్సరాలు హింసలకు గురి చేయబడ్డాను. నా ఆత్మ భయంకరమైనటువంటి బాధలు అనుభవించాల్సి వచ్చింది. చాలా సంవత్సరాల తర్వాత నా పాపాల కారణంగా నేను పులి శరీరాన్ని పొంది ఈ దుర్ఘరమైనటువంటి అడవిలో నివసించడం ప్రారంభించాను. తన యొక్క కథంతా కూడా ముగించినటువంటి ఆ పులి ఇంకా ఇలా చెప్తుంది. నా గత జన్మలో ఉన్నటువంటి పాపాలకు ప్రాయశ్చిత్తం చేసుకుంటూ నేను మహాత్ములను, సాధువులను, పురుషులను లేదా సతీ స్త్రీలను కూడా ఎప్పుడూ తినను అని ప్రతిజ్ఞ చేశాను. పాప మార్గాన్ని అనుసరించి ఇతరులను బాధ పెట్టేటువంటి దుష్టులను, పాపులను, వ్యభిచార స్త్రీలను మాత్రమే నేను తింటాను. ఇలా చేయడం ద్వారా నేను నా పాపాల నుండి విముక్తిని పొందుతాను అని, ఈ శరీరాన్ని నుండి విముక్తిని అవుతాను అని ఆ పులి చెప్తుంది. ఈ విధంగా ఆ పులి తన పూర్వజన్మ వృత్తాంతం మొత్తం చెప్పి ఆ స్త్రీతో ఇంకా ఇలా చెప్పడం ప్రారంభిస్తుంది. ఓ పాపి, నీ ప్రవర్తనను గమనిస్తే నీవు వ్యభిచారిలా కనిపిస్తున్నావు. నీ భర్తని విడిచి నీవు ఇతర పురుషులతో ఆనందించడానికి అడవికి వచ్చావు కదా, అందుకే ఈ రోజు ఖచ్చితంగా నీవు నా వేటగా మారిపోయావు అని చెప్తూ ఆ పులి ఆ స్త్రీని తన పదునైనటువంటి గోళ్లతో చంపి ఆ పులి ఆ ప్రదేశం నుండి వెళ్లిపోయింది. ఆ స్త్రీ మరణం తర్వాత ఆ ప్రదేశం నుండి యమదూతలిద్దరూ కనిపించి ఆ పాపాత్ములైనటువంటి స్త్రీని యమపురికి తీసుకువెళ్లారు. యమధర్మరాజా, ఈ స్త్రీ చాలా ఘోరమైన పాపాలు చేసింది. ఈమె వ్యభిచారం చేసింది. ఈమె ఎప్పుడూ కూడా భర్తకు సేవ చేసేది కాదు. తన భర్తను మరిచిపోయి ఇతర పురుషులతో సుఖాలతో మునిగిపోతూ ఉండేది. ఆమె పాపాలు విని యమధర్మరాజు చాలా కోపంగా ఉంటాడు. ఆ స్త్రీని యజ్ఞగుండంలో పడివేయమంటూ యమధర్మరాజు ఆజ్ఞాపిస్తాడు. ఇక ధర్మరాజు యొక్క ఆజ్ఞను విని ఆ స్త్రీ చాలా భయపడి ఆ దుష్ట స్త్రీ యమధర్మరాజుతో ఇలా అంటుంది. ఓ యమధర్మరాజా, దయచేసి నా పాపాలకు నన్ను క్షమించండి స్వామి. నేను తెలియకుండానే ఇదంతా చేశాను. దయచేసి నాకు పశ్చాత్తాపడే అవకాశాన్ని ఇవ్వండి అని అడుగుతుంది. అప్పుడు యమధర్మరాజు, ఓ స్త్రీ, నీవు చేసినటువంటి పాపాలు ఖండించదగినవి. నీ పాపాలకు ప్రాయశ్చిత్తం లేదు. నీ భర్తని విడిచిపెట్టి నువ్వు మరొక పురుషునితో ఈ విధంగా వ్యభిచార సంబంధం పెట్టుకున్నటువంటి వ్యభిచార స్త్రీ ఖచ్చితంగా నరకానికి వెళ్లాల్సిందే. అందుకే ఖచ్చితంగా నీవు ఈ నరక హింసలను అనుభవించాల్సిందే అంటూ యమధర్మరాజు తన దూతలతో ఇలా చెప్తాడు. ఓ దూతలారా, పాపాత్మురాలైనటువంటి ఈ స్త్రీని తీసుకువెళ్లి భయంకరమైనటువంటి నరకంలో పడివేయండి అని చెప్పి ఆమెను అలా చాలా సంవత్సరాలు మండుతున్నటువంటి నూనెలో వండుతారు. చాలా సంవత్సరాల పాటు వేరు నరకాల్లో పడివేస్తారు ఆమెను. నరకంలో బాధపడిన తర్వాత ఆ మహాపాపాత్మురాలైనటువంటి ఆ స్త్రీ మరలా భూమి మీదకు వచ్చి ఒక చండాలురాలిగా జన్మిస్తుంది. ఒక చండాలుడి ఇంట్లో జన్మించి అనేక మంది పాపాత్ములతో కలిసి జీవించడం ప్రారంభిస్తుంది. అయితే కొంతకాలం తర్వాత ఆమె గత జన్మలో చేసిన పాపాల కారణంగా ఆమెకు కుష్ఠవ్యాధి వచ్చి భయంకరమైనటువంటి నొప్పిని అనుభవించడం ప్రారంభిస్తుంది. ఆమె ప్రతి భాగం కూడా విపరీతమైనటువంటి మంటకు గురవుతుంది. ఆమె కళ్ళు బాధించడం ప్రారంభిస్తాయి. ఆ విధంగా ఆమె ఆ బాధను పడుతూ తన రోజులు గడపడం ప్రారంభిస్తుంది. తర్వాత ఒకనాడు పవిత్ర స్థలంలో స్నానం చేయాలి అనే ఉద్దేశంతో లోపల రాజభవనానికి వెళ్తుంది. అక్కడ ఆమె ఒక ఆశ్రమం వెలుపల నివసించడం ప్రారంభిస్తుంది. ఆ ఆశ్రమంలో ఒక తులసి మొక్క ఉంటుంది. ఆ పాపాత్మురాలు ఆ తులసి దగ్గర ఇతర స్త్రీలు దీపాలను వెలిగించడం చూస్తుంది. అప్పుడు ఒకనాడు ఆ స్త్రీ అక్కడ నివసిస్తున్నటువంటి ఒక సాధువును అడుగుతుంది. ఓ గురుదేవా, అది ఏ మొక్క? అసలు ఈ స్త్రీలందరూ కూడా ఆ మొక్కకు ఎందుకు దీపాన్ని వెలిగిస్తున్నారు అని అడుగుతుంది. అప్పుడు ఆ సాధువు ఇలా అంటాడు. తల్లి, ఇది చాలా పవిత్రమైనటువంటి తులసి మొక్క. దాన్ని చూడడం ద్వారా కష్టాలు కూడా నశించిపోతాయి. ఈ తులసికి నీళ్లు పోయడం ద్వారా దేవతల ఆశీస్సులు కూడా లభిస్తాయి. ఈ తులసి దగ్గర దీపం వెలిగిస్తే అన్ని పాపాలు పటాపంచలవుతాయని చెప్పగా ఆ సాధువు మాటలు విని ఆ స్త్రీ చాలా సంతోషించి అతనితో ఇలా చెప్తుంది. ఓ గురుదేవా,
చాలా పాపాత్మురాలైనటువంటి స్త్రీ ఈ మొక్క దగ్గర దీపం వెలిగిస్తే ఆమె పాపాలు నశిస్తాయా అని అడుగుతుంది. నిజం తల్లి, ఒక స్త్రీ ఘోరమైన పాపాలు చేసినా ఆమె పాపాలు నశిస్తాయి. తులసి దగ్గర దీపం వెలిగించడం ద్వారా ఆమె జన్మజన్మల పాపాలు కూడా నశిస్తాయి. కానీ తల్లి, నీవెవరు? ఈ ప్రశ్న ఎందుకు అడుగుతున్నావు అని అడుగుతాడు ఆ ఋషివర్యుడు. అప్పుడు ఆ స్త్రీ, నేను ఒక వ్యభిచారిని, అనేక పాపాలను చేశాను. నా పాపాల వల్ల నేను ఇంత దారుణమైనటువంటి స్థితిలో పడిపోయాను. దయచేసి నా పాపాలను వదిలించుకునేటువంటి మార్గం ఉంటే చెప్పండి అని చెప్పి వేడుకుంటుంది. అప్పుడు ఆ ఋషి, అయితే నీవు తప్పకుండా ఈ తులసి దగ్గర దీపం వెలిగిస్తే నీ పాపాలు దోషాలు అన్నీ కూడా అంతమవుతాయి అని చెప్తాడు. సాధువు మాట వింటూ ఆ పాపాత్మురాలు కూడా అలాగే చేస్తుంది. ఆమె తులసి మొక్క దగ్గర దీపం వెలిగిస్తుంది. ఆ విధంగా ఆ స్త్రీ ప్రతిరోజు తులసి దగ్గర అదే స్థలంలో దీపం వెలిగించడం ప్రారంభిస్తుంది. ఒకనాడు సాయంత్రం వేళ తులసి దగ్గర దీపం వెలిగించడం ప్రారంభించింది. ఆ క్షణంలోనే ఆమె హఠాత్తుగా చనిపోయి నేలపై పడిపోతుంది. ఆ స్త్రీని యమలోకానికి తీసుకువెళ్ళటానికై 2 యమదూతలు ఆ ప్రదేశంలో కనిపిస్తారు. ఇక ఆమెను యమలోకానికి తీసుకువెళ్ళటానికై వారు ప్రయత్నిస్తూ ఉంటారు. అదే సమయంలో అక్కడ ఆ దివ్యదూతలు, వారు మరెవరో కాదు, విష్ణుదూతలు, అత్యంత ప్రకాశవంతంగా దివ్య ప్రకాశం కలిగినటువంటి 2 అక్కడ కనిపిస్తారు. వారి శరీరాల నుండి బంగారు కాంతి కిరణాలు వెలువడతాయి. అవి చుట్టూ ఉన్న చీకటిని సైతం పారద్రోలుతాయి. వారి స్వరూపం చాలా ఆకర్షణీయంగా దివ్యంగా ఉంటుంది. వారిని చూసినప్పుడు ఎవరి హృదయమైనా భక్తితో నిండిపోతుంది. వారి ముఖాల్లో ప్రశాంతమైనటువంటి చిరునవ్వు ఉంటుంది. అది అపారమైనటువంటి కరుణ, దయకు చిహ్నం. వారి బట్టలు రత్నాలతో, పట్టుతో, నీలం, బంగారు వర్ణాలతో మెరుస్తూ ఉంటాయి. వారి వ్యక్తిత్వంతో వైకుంఠ సౌందర్యం వెళ్లి విరిసినట్లుగా ఉంటుంది. ఈ విధంగా వాళ్ళను చూసినటువంటి యమదూతలు, మీరు ఎవరు? మీరు ఎందుకు మమ్మల్ని, ఈ స్త్రీని యమలోకానికి తీసుకువెళ్లకుండా మాకు అడ్డుగా నిల్చుని ఉన్నారు అని అడుగుతారు. అప్పుడు వారు, మేము విష్ణుదూతలము. మధురమైనటువంటి స్వరంతో ఇంకా ఇలా చెప్తారు, ఓ యమదూతలారా, ఇప్పుడు మీరు ఈ యొక్క స్త్రీని తీసుకువెళ్ళటానికి వీల్లేదు. ఈ స్త్రీ తులసిని సేవించింది. ఆమె తన పాపాలన్నిటిని కూడా ఆ దీపం వెలుగులో దహనం చేసుకుంది. ఇప్పుడు ఆమెను మేము విష్ణులోకానికి తీసుకువెళ్ళాలి. శ్రీ మహావిష్ణువు యొక్క ఆజ్ఞ ఇది. ఆమెను స్వామి తీసుకురమ్మని చెప్పి మమ్మల్ని ఇక్కడికి పంపించారు. కాబట్టి ఇప్పుడు ఆమె స్వర్గానికి అర్హత పొందింది. విష్ణుదూతల మాటలు విన్నటువంటి యమదూతలు ఆ స్త్రీని అక్కడే విడిచి యమలోకానికి తిరిగి వస్తారు. అక్కడ వారు మొత్తం సంగతినంతా యమధర్మరాజుకు వివరిస్తారు. విష్ణుదూతలు దివ్య విమానంలో ఆ స్త్రీని స్వర్గానికి తీసుకువెళ్తారు. ఇక తులసి దగ్గర దీపం వెలిగించడం ద్వారా ఆ స్త్రీ చేసినటువంటి పాపాలు మొత్తం ఈ విధంగా నశించిపోయాయి. ప్రతి సాయంత్రం తులసి దగ్గర దీపం వెలిగించేటువంటి ప్రతి స్త్రీ అదృష్టవంతురాలు అవుతుంది. అలాగే ఆమె చేసినటువంటి గత జన్మలోని పాపాలు కూడా నశించి ఆమె ఆనందం, సంపదతో వృద్ధి చెందుతుంది. తులసి దగ్గర దీపం వెలిగించేటప్పుడు ఓం తులసీదేవియై విద్మహే విష్ణుపత్నియై ధీమహే తన్నో ప్రచోదయాత్ అంటూ ఈ విధంగా తులసిని స్మరించాలి. 1000 కుండల అమృతాలతో స్నానం చేసిన తర్వాత కూడా శ్రీహరికి మానవులు ఒక్క తులసి ఆకును సమర్పించడం వల్ల లభించే సంతృప్తి లభించదట. అందుకే మరణ సమయంలో తన నోటిలో తులసి ఆకు నీటిని పొందినటువంటి వ్యక్తి అన్ని పాపాల నుండి విముక్తి పొంది తర్వాత శ్రీకృష్ణుడి నివాసానికి వెళ్తారు. భక్తుడు తులసి దగ్గర దీపం వెలిగించినప్పుడు ఆ కాంతిలో ఉన్నటువంటి శక్తి ప్రతికూల శక్తులను నాశనం చేస్తుంది, సానుకూలతను వ్యాపింపచేస్తుంది. ఇది ఆధ్యాత్మిక వాతావరణాన్ని శుద్ధి చేస్తుంది. ఇంట్లో ఉన్నటువంటి దేవతల యొక్క కృపను మరింత ఆకర్షింపచేసేలా చేస్తుంది. దీపం యొక్క కాంతి అజ్ఞానం అనే చీకట్లను తొలగించి జ్ఞాన జ్వాలలను వెలిగిస్తుంది. తులసి దగ్గర దీపం వెలిగించడం వల్ల వ్యక్తిలో స్వచ్ఛత, పవిత్రత ఏర్పడతాయి. ఇవి అతని భక్తిని, జ్ఞానశక్తిని మరింత పెంచుతుంది. ఒక వ్యక్తి తులసి దగ్గర దీపం వెలిగించి హారతి ఇచ్చినప్పుడు శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహం మరింత సులభంగా సాధించవచ్చని తెలుపబడుతుంది. ఈ విధంగా సూర్యాస్తమయ సమయంలో కూడా తులసి దగ్గర దీపం వెలిగించే ఆచారాన్ని చేయడం వల్ల చాలా శుభ పరిణామంగా చెప్పబడుతుంది. మరి ఇటువంటి పరమ పవిత్రమైనటువంటి ఏకాదశి రోజున తులసి గురించిన కథ మీకు అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను. మరి మీరు కూడా ఇటువంటి రోజున తులసితో శ్రీ మహావిష్ణువుని పూజించి, తులసి దగ్గర దీపం వెలిగించి శ్రీ మహావిష్ణువుని పూజించి ఎవరైతే
ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని ఎవరైతే భక్తి శ్రద్ధలతో జపిస్తారో వారికి కూడా శ్రీ మహావిష్ణువు యొక్క ఆశీస్సులు లభించిన వారు అవుతారు. తులసి దగ్గర నెయ్యి లేదా నువ్వుల నూనెతో దీపం వెలిగించడం అత్యంత శుభప్రదం. కాబట్టి ఈ రోజున ప్రతి ఒక్కరూ కూడా దీపాన్ని వెలిగించడం మర్చిపోవద్దు. ఎవరైతే తులసి దగ్గర దీపం వెలిగిస్తారో వారికి 7 జన్మల పాపం నశించిపోతుందని, పేదరికం ఎప్పుడూ ఉండదని చెప్తారు. అతని కుటుంబంలో ఎల్లప్పుడూ ఆరోగ్యం, శాంతి లభిస్తుంది. తులసి దగ్గర దీపం వెలిగించడం ద్వారా పితృదేశం, గ్రహదోషం, కాలసర్పదోషం అనే అడ్డంకులు కూడా తొలగిపోతాయని మన యొక్క హిందూ సాంప్రదాయంలో తెలపబడింది.